నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కుట్రపూరితం హిండెన్బర్గ్ తాజా రిపోర్టుపై అదానీ గ్రూప్. మారని ఆర్టీసీ సిబ్బంది తీరు, ఏకంగా జర్నలిస్టుల బస్సులు లాక్కుంటామని దౌర్జన్యం. భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం. సండే ఎఫెక్ట్, నాగార్జున సాగర్ కు పోటెత్తిన సందర్శకులు, భారీగా ఆంక్షలు విధించిన పోలీసులు. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ తాజా నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. సెబీ చైర్పర్సన్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చి చెప్పింది. తమ సంస్థతో సెబీ చైర్పర్సన్ మాధవి పూరిబచ్కు ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు నిరాధార ఆరోపణలు చేసిందంటూ హిండెన్బర్గ్ సంస్థపై మండిపడింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హిండెన్బర్గ్ నివేదిక మొత్తం కుట్రపూరితమని ఆరోపించింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా హిండెన్బర్గ్ లాభాలను ఆర్జించాలని కుట్ర చేసిందని, అందులో భాగంగానే మాధవి బచ్పై ఆరోపణలు చేసిందని విమర్శించింది. గతంలో తమ గ్రూప్పై చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ హిండెన్బర్గ్ ఆరోపణలు అసత్యమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఓ 4 జర్నలిస్టులు హనుమకొండలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. దీంతో డ్రైవర్, కండక్టర్ ఒక్క బస్సులో ఇలా ఎంతమంది ఎక్కుతారంటూ వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వెంటనే బస్సులోంచి దిగిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉన్నోళ్ల దగ్గర చెప్పుకోండంటూ కండక్టర్ బెదిరించాడు. బస్సు పాస్లు లాక్కుని డిపోలో అప్పచెబుతాం, అక్కడ తేల్చుకుందాం పద అంటూ కామెంట్ చేశారు. ప్రజా శ్రేయస్సుకు నిరంతరం శ్రమిస్తూ సమిధలవుతోన్న వారి పట్ల ఆర్టీసీ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని పలు జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఘటనకు కారణమైన డ్రైవర్, కండక్టర్పై చర్యలు తీసుకోవాలని బాధిత జర్నలిస్టులు ఆర్టీసీ ఎండీ, ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఎందుకు ఎక్కువ చెప్పు, ఒకసారి చెప్పు. ఎందుకు ఎక్కువ చెప్పు, జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు. ఫస్ట్ ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ, జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువద్దన్నా నువ్వు, ఎందుకు ఎక్కువద్దన్నా చెప్పు. నువ్వు ఇప్పుడు ఏమన్నా అవును ఒక్కదాన్ని ఎక్కువద్దా చెప్పు. 4 ఎక్కువదా చెప్పు. ఫస్ట్ ఒక్క బస్సులో 4 ఎక్కువదా చెప్పు. ఫస్ట్ వాదన కాదు, నువ్వు ఒక్క బస్సులో 4 ఎక్కువదా చెప్పు. ఎక్కువదా చెప్పు. ఫస్ట్ నువ్వు ఎక్కువదా చెప్పు. ఫస్ట్ చనిపోయిందా ఒక విలేకరి చనిపోయిండు, అక్కడ పోతాను అడిగింది కదా. నువ్వు ఏమడుగుతున్నావు? చెప్పన్నా చెప్పు. నువ్వు 4 ఎక్కువదా చెప్పు. నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు ఉంచుకుంటావు? నువ్వు పాస్ ఎందుకు ఉంచుకుంటావు చెప్పు. నువ్వు పాస్ ఎందుకు ఉంచుకుంటావు? ఎవరికి ఇవ్వన్నావు పాసు? ఎవరి దగ్గర పెడతావు? పాస్ ఎవరికి ఇవ్వన్నావు? పాస్ గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు? నువ్వు ఎక్కువద్దా? 4 కంటే ఎక్కువద్దా? 4 ఎక్కువద్దా జర్నలిస్టులు? నువ్వు ఫస్ట్ చెప్పు. జర్నలిస్టులు ఎక్కువదా చెప్పు. మీరు చెప్పండి. ఎక్కువద్దా? 4 ఎక్కువదా చెప్పు. చెప్పుని. బ్రిటన్లో నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్రిటన్ పౌరసత్వం ఉన్న వాళ్లకు, అలాగే బ్రిటన్ దేశ శాశ్వత వీసా ఉన్న వాళ్లకు కొత్తగా ఏర్పడిన బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి కుటుంబ వీసా స్పాన్సర్ చేయాలనుకునే వాళ్లకు వారి వార్షిక ఆదాయం 38,000 పౌండ్లు ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా ఇంతకు ముందు ఎవరైనా కుటుంబ వీసా స్పాన్సర్ చేయాలంటే వారి వార్షిక ఆదాయం 29,000 పౌండ్లుగా ఉండాలి. కానీ గత రిషి సునాక్ ప్రభుత్వం దాన్ని 38,000 పౌండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ నిర్ణయాన్ని పక్కన పెడుతున్నట్టు కీర్ స్టార్మర్ ప్రభుత్వం తెలిపింది. శ్రీశైలం జలాశయం నుంచి కంటిన్యూగా వరద వస్తుండటంతో ఆదివారం రోజు సాగర్ డ్యాం 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ అందాలను చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు. కాగా ఈరోజు ఆదివారం సెలవు కావడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. ఉదయం నుంచి వేల సంఖ్యలో సందర్శకులు వస్తుండటం, వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం పైకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్.
మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.